ప్రైజ్ ద లార్డ్. ప్రయాసపడుతూ భారంతో ఉన్న ప్రతి ఒక్కరితో ప్రభు చెప్పిన మాట, నా యొద్దకు రండి, నా యొద్ద నేర్చుకోండి అని. మనము ఏది నేర్చుకోవాలని కుమారుడని యేసుక్రీస్తు కోరుతున్నాడంటే, తండ్రి యొక్క చిత్తాన్ని ఈ భూమి మీద పరలోకంలో జరుగుతున్నట్టు జరిగించడాన్ని ఆయన కోరుతున్నాడు. గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు చేసిన ప్రార్థనని మనము గమనించినప్పుడు, ఆయన ఎంతో భారంతో, ఎంతో ప్రయాసతో, తండ్రి ఈ గిన్నెను నేను తాగలేను, నా యొద్ద నుండి ఈ గిన్నెను తొలగించు అని ప్రార్థిస్తూనే ఆయన చెప్పిన మరొక మాట, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే జరిగించు ప్రభు అని. యేసుక్రీస్తు ఎప్పుడైతే తండ్రి ఇష్టాన్ని చేయడానికి తన్ను తాను అప్పగించుకున్నాడో, పరలోకములో నుండి ఒక దూత వచ్చి ఆయన బలపరిచింది. అట్లానే మన జీవితంలో కూడా మనము ఎప్పుడైతే మన శోధన శ్రమల్లో నా చిత్తము కాదయ్యా, ఈ శోధనను తీసేస్తే, ఇలా చే ప్రభు, అలా చే ప్రభు, అలా కావాలి, ఇలా కావాలి అని అడగడం కన్నా, నా ఇష్టము కాదు ప్రవ్వా, నీ చిత్తాన్ని జరిగించు, నీవు నా జీవితంలో ఉన్న ఈ శోధనను బట్టి ఎలా మహిమపరచబడాలనుకుంటున్నావో దానిని మాత్రమే నా జీవితంలో జరిగించు, ఈ శోధనను బట్టి నా జీవితంలో నేను ఏది నేర్చుకోవాలని నువ్వు కోరుతున్నావో దానిని మాత్రమే జరిగించు ప్రభువా అని మనము ప్రార్థించగలిగినప్పుడు, తండ్రి నీ ఇష్టం మాత్రమే నా జీవితంలో జరిగించు అని మనము ప్రార్థించినప్పుడు, తండ్రి అయిన దేవుడు మన ప్రతి విధమైన ప్రయాసను, మన భారాన్ని ఆయన తీసివేసి పరిపూర్ణమైన విశ్రాంతిలోనికి ఆయన మనల్ని నడిపిస్తాడు. అదేవిధంగా పునరుత్థానుడైన యేసుక్రీస్తు శక్తిని మనలో ఉంచి ఆయన సాక్షులుగా మనల్ని నిలవబెడతాడు. ఆమేన్.